తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఆయన టీంలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు పర్యటన వివరాలపై టీవీ9తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. విద్య, వైద్యం తమ ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి. 4వ రోజు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులతో భేటీ అయి పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం యుఎస్ కరెస్పాండెంట్ స్పీటీ అందిస్తారు. ముందుకు వెళ్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు కూడా అమెరికా పర్యటన నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక మినిస్టర్లు అలాగే చీఫ్ సెక్రటరీలు చాలా మంది కూడా ఇప్పటికే రావడం జరిగింది. అఫీషియల్స్ అందరూ కూడా 3 రోజుల పాటు కూడా చాలా మంది వివిఐపీస్ అలాగే డెలిగేట్స్ ఎన్ఆర్ఎస్తో కూడా కలుస్తూ ఉన్నారు. సో మనతో పాటు ఐటీ శాఖ మంత్రి వారు శ్రీధర్ బాబు ఉన్నారు. వారితో మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సార్, ఇప్పటికే చూస్తూ ఉంటే సీఎం గారు ప్రతి ఒక్కరిని కూడా దగ్గరుండి మరి అన్ని విషయాల గురించి మాట్లాడుతూ చర్చిస్తూ ఉన్నారు. ఇవాళ చాలా మందితో కూడా మాట్లాడడం జరిగింది సార్ కదా, మీరు ఏం చెప్తారు ఇవాళ జరిగిన మీటింగ్ సంబంధించి? ఇవాళ కానీ రాబోయే రోజుల్లో జరిగే బిజినెస్ మీటింగ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఒక ప్రక్కన సాఫ్ట్వేర్ రంగంలో, ఇంకో ప్రక్కన పరిశ్రమలకు సంబంధించి పూర్తి స్థాయిలో మన ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ మన తెలుగువారు, తెలంగాణ ప్రాంతవాసులు అందరితో కూడా కలుస్తూ వారితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది పరిశ్రమకు సంబంధించిన దిగ్గజాలను కూడా కలుస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ తరుణంలో చాలామంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఆసక్తి చూపెడుతూ పరిశ్రమలు నెలకొల్పాలి, మేము పెట్టుబడి తీసుకొస్తాము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నప్పుడు, ఒక గొప్ప విజయంతో పోతా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు కూడా మేము రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం, ఈరోజు ఐటీ రంగానికి, సర్వీస్ రంగానికి, అదేవిధంగా పరిశ్రమ రంగానికి, దాంతోపాటు సిటీకి సంబంధించిన మూసీ నది అభివృద్ధి కానీ, తర్వాత గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని కానీ, దాంతోపాటు సిటీ పక్కనున్న ప్రాంతాల్లో ఇంకా కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలని, 4th సిటీ చేయాలనే ఆలోచనను వారితో పాలు పంచుకుంటూ వారి అభిప్రాయాలను తీసుకుంటూ చాలామంది కూడా ఆసక్తి చూపెడతారు. సీఎం కూడా అనౌన్స్మెంట్ ఒకటి చేయడం జరిగింది. ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా యూనివర్సిటీకి సంబంధించి మేము తీసుకొస్తాం అంటే అది ఏమైనా ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్కి కానీ లేకపోతే యుఎస్కి అలాగే ఇండియాకి ఎక్కువ జాబ్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయి? లేదండి, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అనేది నైపుణ్యం గల విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టడానికి కారణం ఇటు మన ప్రాంతాలకు సంబంధించి మన అర్బన్ ఏరియాస్లో ఉన్నవారికి, పట్టణ ప్రాంతంలో ఉన్నవారికి, అటు రూరల్ ఏరియాస్లో ఉన్నవారి అందరికీ కూడా వారి నైపుణ్యం పెంచే ప్రయత్నం, అక్కడున్న పరిశ్రమలకు, అక్కడున్న సర్వీస్ సెక్టర్లో కానీ, అక్కడున్న ఇండస్ట్రీ సెక్టర్లో కూడా వారికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుతూ అక్కడే ఈరోజు వారిని ఒక గొప్ప మానవ వనరులుగా తయారు చేయడంతో పాటు ఈరోజు గ్లోబల్గా కూడా ప్రపంచ స్థాయిలో కూడా ఎవరికైతే ఏ కంపెనీస్ కానీ, ఏ ఇండస్ట్రీ లీడర్స్ కానీ ఎవరికైనా ఫలానా టాలెంట్ కావాలి అన్నప్పుడు మన వైపు చూస్తూ, మన వైపు చూసినప్పుడల్లా అక్కడే పెట్టుకుందాం పరిశ్రమనని ఆలోచన వచ్చే విధంగా మా ఒక ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా ఈ మీటింగ్ ఏదైతే కూడా ఇవాళ కావచ్చు లేకపోతే రానున్న రోజుల్లో జరిగే మీటింగ్స్ అని ఓవరాల్గా అమెరికా టూర్కి సంబంధించి ఏం చెప్తారు? ఎన్ఆర్ఐస్కి కానీ అటు ఇండియాలో ఉన్న వాళ్ళందరి చూపు కూడా ఇటే ఉంది. అందరూ ప్రభుత్వం అంతా కూడా అఫీషియల్స్ ఇక్కడే ఉన్నారు అని చెప్పి అందరూ ఏం జరుగుతుందో అనుకుంటున్నారు కదా. ఈరోజు పెట్టుబడులు తప్పకుండా తీసుకెళ్తామండి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులతో పాటు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి కూడా ఒక పిలుపునిస్తాం. ఇక్కడ ఉన్న మా సోదరులకు, సోదరిమణులందరూ తిరిగి మీ గ్రామాలకి, మీ పట్టణాలకి వచ్చి మీ వంతు సహకారం అందించమని పిలుపు కూడా ఇవ్వటం జరిగింది. సో చాలామంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారంతటా వారు వచ్చి మేము మా గ్రామాల్లో స్కూళ్ళు కడతాము, మా గ్రామాల్లో రోడ్ వేసే ఏర్పాట్లో మేము కూడా భాగస్వాములు అవుతాము, చికిత్సకు సంబంధించి మేము కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించి దాన్ని కట్టడంలో కానీ కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా మేము దీంట్లో భాగస్వాములు అవుతామని చాలామంది ఆసక్తి కూడా చూపెడతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే పర్యటనలో భాగంగా వైద్యం, విద్య అనే నినాదంతో ముందుకు వెళ్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందరూ కూడా సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.